ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి 10వ మాసం 12వ తారీఖు పునరుత్థాన దినములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి గత వారమంతా కూడా కాచి కాపాడి భద్రపరిచి అనేకమైన కార్యాలు మన పట్ల జరిగిస్తూ మనలంతా కూడా సజీవ లెక్కల్లో చేర్చిన విధానం బట్టి ప్రత్యేకంగా ఆయా సంఘాల్లో ఆత్మీయులందరూ కూడా దేవుని సముఖంలో దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుకొని ఆడుటకు మరి సంఘాలన్నీ కూడా ఆత్మల చేత నింపబడి ఉంటున్నాయి. అదే రీతిగా బేతేలు క్రీస్తున్న ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ వర్తమానాన్ని లేదా ఈ యొక్క ఆరాధనను పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డలను బట్టి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి భక్తుడైన దావీదు మరి ప్రాణంతో మాట్లాడిన మాటలను నెమరు వేసుకుంటా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, గత 9 మాసాలు పూర్తి చేసుకుని 10వ మాసములో 12వ తారీఖున ఆయన పునరుత్థాన దినములో ఈ రీతిగా నీ పాద సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పునరుత్థాన దినాన్ని నాయనా శ్రద్ధాభక్తులతో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తుండగా అటు బిడ్డలను కనికరించు. దైవజనులను, ఆ సంఘ కాపరులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నట్టు మీ ఆత్మ చేత నైనా దైవజనులను నింపి చక్కటి వర్తమానాలను అందించడానికి సహాయం చేయండి. అదే రీతిగా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా మమ్మల్ని మీ ఆత్మ చేత ఆరాధన పల్లకిలో మీరు మా మధ్య నుండి ఆరాధన గత 2 వారాలుగా నీ సన్నిధిలో గొప్ప కార్యాన్ని మా కుటుంబంలో మీరు జరిగించారు. అందును బట్టి స్తోత్రాలు నైనా. నిన్న కృతజ్ఞత కూడికగా చేసిన ఆ చక్కటి ప్రోగ్రాంను ప్రభా మీరు ఘనముగాను జయకరముగాను జరిగించుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రము పొందినందుకు స్తోత్రాలు. ఏ గలాటలు లేకుండా శాంతి సమాధానం అయా మా ప్రియులు నైనా మరి యొక్క స్నేహితులు, రక్త సంబంధులు ఆహ్వానించిన వారందరూ కూడా సమయానికి బిడ్డను సుసన సాత్వికను ప్రభు దీవించి ఆశీర్వదించటం, కూడి వచ్చిన అనేకమైన జన సమూహను ప్రభు మరి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఏ లోటు లేకుండా ఆహారములో అయినను, ఆత్మీయ ఆహారంలో అయినను అయా మరి సకాలానికి సమయానికి ప్రతిదీ సమకూర్చి జరిగించినందుకు వేలాది వందనాలు. ప్రత్యేకంగా మరి కుమార్తె విషయం అయా తన శరీరంలో ఉన్న మార్పులను బట్టి, మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి తన యొక్క నైనా మరి యూరిన్ లో ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ గురించి ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు రాజా బిడ్డను ముట్టి కంట్రోల్ చేయండి అయా. మరి తెలియకనే తను యూరిన్ పాస్ చేసుకుంటుంది. మార్పులను బట్టియే అనుకుంటున్నాను నైనా.
డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే విషయాన్ని వాళ్ళు తెలియపరిచారు. కొంచెం ఇన్ఫెక్షన్ లా ఉన్నది అని అన్నారు. అయినా మరియు టెస్ట్లో ఒకటి రిజల్ట్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వేస్తున్నాము సహాయ కృపను దయచేయగలరని ప్రత్యేకంగా లైవ్లో పాల్పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నీ ఆత్మచేత మమ్మలను అభిషేకించి ఈ ఆరాధన అంతటిలో మీరు ముందుండి జరిగించి నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడటకు సహాయం దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలోని బలమైన ఆత్మను కుమ్మరించి ఈ యొక్క ఆరాధన అంతటిలో ఆది నుంచి మీరు నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరని యేసు నామం నడిపెడుకుంటున్నాను తండ్రి. మంచిది, కొన్ని పాటలు పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, ఓ నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ
పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. దాని పక్కనే నీ చల్లని నీడలోని పాటను పాడుకుందా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా. నా బ్రతుకు సాగనిమ్మయా. నా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా. కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా, వేదనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు. నీ కాపుదలామే నీ పరిశుద్ధాత్మతో నన్నావరించవా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా. నా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా. ఏ పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకై జీవించుట నాకు భాగ్యము. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా. నా బ్రతుకు సాగనిమ్మయా. యేసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సరే, మంచిది. మరి నేటి వాక్యాన్ని మనము చదువుతూ మరి దానిని ధ్యానిద్దాం. ఏంటి వాక్యము అనగా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయము మొదటి కొన్ని వచనాల లేఖనాల భాగాన్ని మనము నేటి దినవాక్యముగా ధ్యానించాలని ప్రభు పేరట మరి ప్రభును ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డలతో ఏం మాట్లాడాలి అని ఆలోచన చేసి ప్రభును ప్రార్థనలు అడిగినప్పుడు ఈ యొక్క తలంపు దేవుడు మరి రోమీయులకు రాసిన పత్రికలో
8వ అధ్యాయం గురించి మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి నేటి దిన వాక్యముగా ఈ కొన్ని వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, కృపామయుడ, దయగలిగిన యేసు ప్రభువ, పారమైన ప్రేమను బట్టి స్తోత్రం. వాటిల ద్వారా ఘనపరిచాం, వాక్యములోనికి వెళ్ళనై ఉంటున్నాం. ఈ దివ్య వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలను తెరువమని, మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటం సహాయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఏ శిక్ష విధి లేదు. ఎందుకు? నీ వెలను ప్రభు అని యేసు క్రీస్తు, నీ భారాన్ని ప్రభు అని యేసు క్రీస్తు తన భుజం మీద వేసుకున్నాడు. నా పాపాల నిమిత్తము ఆయన శిక్షను అనుభవించాడు. శిక్షకు మన వెలను ఆ శిక్షలో తీర్చాడు. ప్రశస్తమైన తన యవన కాలపు రక్తాన్ని మన పాపముల నిమిత్తమై మనల్ని శిక్షలో ఉండకుండా ఆ శిక్షలో నుంచి తప్పించాడు. హల్లెలూయా. ఈ శిక్ష ఒకవేళ ఉంటే మనము నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. అందుకే క్రీస్తు యేసునందున్న వారికే, అందరికీ కాదు సుమి, యేసు క్రీస్తును ఎందరైతే అంగీకరించారో వారందరూ కూడా ఆయన నామాన్ని గణపరచడానికే, ఆయన నామాన్ని కీర్తించడానికే అద్భుతమైన మాట ఉంటుంది. 15వ వచనంలో ఏలయనగా మనము మరలా భయపడుటకు మీరు దాసత్య ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా నాయనా తండ్రి అని మొర్రపెట్టుకుంటున్నాం. ఆ యొక్క దత్తపుత్రుల యొక్క స్వేచ్ఛను మనకిచ్చాడు దేవుడు. ఆ యొక్క దత్తపుత్రులుగా ఆయన మనల్ని స్వీకరించాడు. ఎందుకు తెలుసా? శిక్ష విధి కొట్టివేశాడు, శిక్ష లేకుండా చేశాడు, మనలను తన పుత్రులుగా స్వీకరించాడు. దత్తపుత్రులమైన మనము ఆయన సన్నిధిలో మొర్రపెట్టే స్థితినిచ్చాడు. ఏమని? నాయనా తండ్రి. ఏ తండ్రి లోకంలో నీకు జన్మనిచ్చాడో ఆ తండ్రి ఒకవేళ నీ మాట వినకపోయినా, నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను పట్టించుకునే దేవుడు ఆయన నీకు తండ్రి అని పిలిచి అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనకు మొర్రపెట్టే స్థితిని దేవుడు కుమారుడైన క్రీస్తు ఇచ్చాడు. ఆ శిక్షలో నుంచి, ఆ శాపములో నుంచి, ఆ మరణకరమైన వేదనలో నుంచి విముక్తిని, విడుదలను, శిక్షలో నుంచి నిన్ను తప్పించి ఆయన నీకు దత్తపుత్రునిగా స్వీకరించాడు. ఎందుకు తెలుసా? దత్తపుత్రుడిగా ఉంటే ఇంకా నువ్వు ఎవరితో చెప్పాల్సిన పని లేదు. నీ భారము, నీ బాధ, నీ వేదన, నీ అనారోగ్యము, నీ ఆర్థిక ప్రతి కలగబోవు ప్రతి దాని గురించి నువ్వు మొరపెట్టుకునే కృప కుమారులు కుమార్తెలమైన మనకు నాయనా తండ్రి అని ఆత్మలో నింపబడిన అపారమైన ప్రేమను వచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి. అందుకే శిక్ష విధి లేకుండా దేవుడు మనల్ని చూసుకున్నాడు. 2వ వచనం అంటది, క్రీస్తు యేసునందు జీవించు ఆత్మ యొక్క నియమము
పాప మరణముల నుండి నియమము నుండి నన్ను విడిపించెను. అనగా శరీర అనుసారం కాక ఆత్మానుసారమే నడుచుకొను మనము ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా, మనము పడాల్సిన శిక్ష. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి మనిషి అవతారంగా పంపి ఆ మానవాళి యొక్క శిక్షను తన మీద వేశాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ వచనంలో మరి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని ధర్మశాస్త్రము యొక్క సంబంధము. ధర్మశాస్త్రం యొక్క సంబంధం ఏంటి తెలుసా? మన పాపముల కొరకు సంవత్సరానికి ఒకసారి బలి అర్పించాలి. ప్రాయచిత్త బలి, పాపక్షమాపణ బలి. మరి ఈ రకమైన బలులు ధర్మశాస్త్రం యొక్క కండిషన్. ఆ కండిషన్ నుంచి మనలను దేవుని యొక్క నీతి విధి క్రీస్తు ద్వారా ఈ శిక్ష బలి ఆయన ద్వారా నెరవేర్చి ఆ యొక్క ధర్మశాస్త్రములో ఉండే కాడిలో నుంచి మనల్ని యేసుక్రీస్తు విడుదలిచ్చాడు. హల్లెలూయా. అది ఆ యొక్క ధర్మశాస్త్రములోనే మనం ఉంటే ఆ ప్రకారమే ప్రతి ఆట రక్త ప్రోక్షణ ఉండేది. ఈరోజు యూదులు జరిగించేది అదే. ఎందుకంటే యూదులు క్రీస్తును అంగీకరించారు కాబట్టి వారు ధర్మశాస్త్రం యొక్క నీడలో వెళుతూ ఉంటారు. క్రీస్తుల్లో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అనే సత్యాన్ని వారు తెలుసుకోరు. వారు ధర్మశాస్త్రం కిందనే ఉంటారు. మనము కూడా ధర్మశాస్త్రం కింద ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రేమించి కాబట్టి ఇప్పుడు ఈ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆ యొక్క స్వేచ్ఛనిచ్చాడు. అది నీ నోటితో ఒప్పుకో, నీ మనస్సుతో దేవుణ్ణి అంగీకరించు. తద్వారా ఆ రక్త ప్రోక్షణ నీ మీద పనిచేస్తుంది. ఆ యవన కాలపు రక్తపు నీ మీద నీ కుటుంబం మీద పనిచేస్తుంది. అందుకే ఇక్కడ నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎలయనగా శరీర స్వభావమును బట్టి ధర్మశాస్త్రము బలహీనమాయను గనుక ఇది దానికి సాధ్యమాయను. ఇప్పుడు మనం దాని కింద లేవు, క్రీస్తు కింద. క్రీస్తు ద్వారా మనం. అందుకే 5వ వచనం గొప్ప మాట అంటది, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుంతురు. ఈ 2 రకాలు. అందుకే శరీరానుసారమైన మనస్సు దేవుని యొక్క వ్యతిరేకము, సాతాను యొక్క మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు అది దేవుని క్రీస్తు యేసును ఎరిగిన మనసు అయి ఉన్నది. కాబట్టి శరీరానుసారులు ఏం చేస్తారంట? శరీర విషయంలోనే. ఆత్మానుసారం దేవుని యందు నిలబడాలని. అంతేకాకుండా 6వ వచనం ఉంటుంది, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమునకు సమాధానమై ఉన్నది. ఏమై ఉన్నదంట? జీవమునకు సమాధానం.
ఆత్మానుసారం మరణం, శరీరానుసారమైంది మరణం, ఆత్మానుసారమైంది జీవం, పరలోకానికి మనల్ని తీసుకుంటారు. రెండు విషయాలు గమనించాలి. మనం లోకంలో జీవిస్తున్న మనం దేవుడు రెండు విషయాలను బయలుపరిచాడు. నువ్వు ఆత్మానుసారంగా ఉంటే పరలోకానికి, శరీరానుసారమైతే మరణానికి. ఈ రెండిట్లో నీ చాయిస్. నువ్వు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నావో, ఏ విధంగా జీవించాలనుకుంటున్నావో, ఏ మార్గంలో నువ్వు రావాలనుకుంటున్నావు, అది నీ నిర్ణయమే. వేరేలో ఎంత చెప్పినా నిర్ణయం మాత్రం నీదే. ఒకవేళ శరీరానుసారమైన మనస్సు కలిగి, లోకానుసారమైన ఆలోచనలు కలిగి, లోకం మీదనే అది ఇది సంపాదించాలి, పేరు ప్రఖ్యాతి, ఒకవేళ అదే రీతిలో నువ్వు ఉంటే నిత్య మరణం. ఒకవేళ ఆత్మానుసారమైన మనసు కలిగి పరలోకానికి కనెక్షన్ నువ్వు పెట్టుకుంటే, ఈ లోకం తర్వాత నాకు పరలోకమైన నిత్య జీవమున్నది, ఆ జీవం నాకు కావాలి, ఆ జీవంలో జీవ కిరీటం ఉన్నది, ఆ కిరీటము నేను ధరించుకోవాలి అని నీ ఒక ప్రయాసము కలిగిన ఉంటే దేవుడు తప్పక నీ మీద దృష్టి ఉంచుతాడు. హల్లెలూయా. 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవుని ఏమని ఉంటాయంటే దేవునికి విరోధం. మనం ఇక్కడ ఆత్మీయంగా ఎదుగుదాం. అక్కడ ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది, యువకుడికి జరుగుతుంది, సంఘంలో ఆరాధన జరుగుతుంది. అక్కడికి వెళ్ళాలని ఆత్మ ఘోషిస్తూ ఉంటే శరీరారమైన మనసు ఏమంటదంటే దేవునికి విరోధంగా పరిచయం. అక్కడే వెళ్తాం. ఇక్కడ షాపింగ్ చాలా సస్తలో, ఇంకా దాన్ని ఏమంటారు, దాన్ని చాలా చీప్, 1+1, 2+3, అక్కడికి మనసు లాగుతా ఉంటుంది. అవునా కదా? దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక ఆత్మ చిన్నగా నీ ఆత్మలో మాట్లాడుతుంటే దాన్ని పట్టించుకోవు. గంభీరంగా గట్టిగా గట్టి స్వరముతో మాట్లాడే సాతాను శక్తి మాత్రం, ఆ మాటలు మాత్రం వింటావు. పలానా దగ్గర పలాంది చాలా చీప్ గా దొరుకుతుంది, వెళ్ళు నువ్వు. ఇది శరీరానుసారము దేవునికి విరోధమైనది పనిచేస్తుంది. ఈ రెండు ఆత్మలు నీలోనే ఉంటాయి. మెల్లనైన స్వరంతో మాట్లాడే ఆత్మ ఉంటుంది, గంభీరమైన స్వరముతో మాట్లాడే ఆత్మ ఉంటుంది. ఆత్మ గంభీరంగా మాట్లాడేది ఎక్కువగా వేగిరపడి వింటూ ఉంటాం, కానీ మెల్లనైన స్వరముతో మాట్లాడిన ఆత్మను పట్టించుకో. అని ఎప్పటికప్పుడు నిన్ను ఆ మెల్లనైన ఆత్మ నిన్ను బలపరుస్తుంది, మాట్లాడుతుంది, నిన్ను హెచ్చరిస్తుంది, సరిదిద్దుతుంది. కొంతమంది దాన్ని పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకుంటారు. అది క్రీస్తుకు విరోధముగా తీసుకుని వెళ్తుంది, క్రీస్తు సన్నిధికి తీసుకుని వెళ్లే ఆత్మ కూడా. అందుకే శిక్షా విధుల నుంచి తప్పించుకున్న వారేమో మెల్లనైన క్రీస్తు స్వరానికి వేగిరపడతారు. వారు పరలోక సంబంధమైన ఆత్మను కలిగి పరలోకం మీద దృష్టి ఉంచుకుంటారు. అయ్యో, నేను నిలబడ్డ చోటు, నేను కూర్చున్న చోటు, నేను నడుస్తున్న చోటు నా దేవునికి తెలుసు, నా దేవుడు గమనిస్తుంటాడు అని భయపడేవారు ఉంటారు. భయం మీద భక్తి లేని వారు క్రీస్తుకు విరోధంగా అపవాదికి అనుచరులుగా జీవిస్తారు. అటువంటి వారి యొక్క ఆత్మ మరణమే దేవుని సన్నిధికి వెళ్ళదు. 8వ వచనం, కాగా శరీర సంబంధమైన గలవారు దేవుని సంతోష పరచని శరీర సంబంధం. ఎప్పటికప్పుడు దేవుని కీర్తిస్తూ, ఆయనను కొనియాడుతూ, ఆయన గణపరుస్తూ, కుటుంబంలో ఆరాధన, వెళుతున్న ఆరాధన పాటలతో, మాటలతో, వాక్యం ద్వారా ఏదో ఒక రకమైన సంతోషం వారి హృదయంలో నుంచి దేవుని సన్నిధిలో కనబడుతుంది. హల్లెలూయా. అది క్రీస్తు బిడ్డల యొక్క నలుగురు కలిసిన, ఇద్దరు కలిసిన, ఒక్కడు రోడ్డు మీద వెళ్ళినా ఆయనను మయంపరుస్తూనే, అది దేవుని ఆత్మతో. ఏంటి పడతారు, ఎప్పుడు పిచ్చి పట్టినాడు దేవుని పాటలు పాడతారు.
ఆ పిచ్చి దేవుడు అంటే వారికి లోక పిచ్చితో నింపబడలే వాళ్ళు, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన పిచ్చి. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనస్సులో మూలుగుచున్న కేకలు పావురము మూలిగినట్టుగా వారి హృదయంలో దేవునికి మూలుగుతూనే ఉంటారు. పాటల ద్వారా, సంగీతం ద్వారా, ఆత్మ సంబంధమైన పాటలతో, మూలుగు శబ్దముతో దేవుని కీర్తిస్తూ కొనియాడుతూ ఉంటారు. ఆత్మతో నింపబడిన హల్లెలూయా. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షంన మీరు ఆత్మ సంబంధము గలవారే కాని శరీర సంబంధులు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన యందు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతి పొంది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవితమై ఉన్నది. దేవుని మరి ఇక్కడ మరి రెండు ఆత్మ, శరీరమైన ఆత్మ కలిగి ఉండేవారు పాపం విషయమై మృతి పొందిని, కానీ మరి జీవం విషయంలో జీవయుక్తమై ఉన్నది. అది ఏది ఆత్మ? దేవుని ఆత్మ. నీతి విషయమైన ఆత్మ, నీతి విషయమై పోరాడి, నీతి విషయమై కుటుంబం జీవించిన వారి ఆత్మ జీవయుక్తమై ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయండి. ఇప్పుడు ఈ ఆత్మ మృతిలోని ఏమంటారు, సమాధి చేయబడిన ఆత్మ కాదు, ఇది జీవమైన ఆత్మ క్రీస్తుది. కాబట్టి సమాధిని గెలిచి లేచిన ఆత్మ గనక బలహీనమైన నీ ఆత్మను బలపరచటానికి, శక్తివంతముగా నీ ఆత్మను నిలబెట్టడానికి, జీవ మరణమును జయించిన ఆత్మనే నిన్ను జయించగల శక్తి సామర్థ్యాలు. ఆ జీవము నుంచి శరీరము కూడా నీలో జీవించినట్టుగా అట్టి ఆత్మను అనుగ్రహించు. క్రీస్తు ఆత్మ. ఎందుకంటే నేను వెళుతున్నాను, ఆదరణకర్తను మీ మధ్య ఉంచుతాను. అట్టి ఆత్మ ద్వారా మీరు నింపబడి ఉండాలని మరి ఇక్కడ అదే మాట 11వ వచనంలో, మృతులలో నుండి యేసును లేపిన దాని ఆత్మ మీలో నివసించిన ఎడల, సజీవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు మృతి పొందిన క్రీస్తులో లేప. కొందరు మృతి పొందితే తిరిగి లేపబడరు. వారు శరీరానుసారమైన మనస్సు నిత్య నరకానికి వెళ్తారు. ఆత్మానుసారమైన మనస్సు, క్రీస్తు మృతులలో నుండి లేచిన ఆత్మ మనతో నీతో మాట్లాడుతుంది, నాతో నీతో మాట్లాడుతుంది. అట్టి ఆత్మ మృతులలో నుండి యేసు క్రీస్తును లేపివాడు చావుకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవించు. చావుకు లోనైపోయిన బలహీన నిస్సహాయ స్థితిలోకి దిగజారిపోయిన ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే లేపుతాడంట. తన ఆత్మ ద్వారా మనల్ని బలపరుస్తాడు. కాబట్టి రెండు ఆత్మలు, శరీరానుసారమైన ఆత్మ, ఆత్మానుసారమైన. ఈ రెండిట్లో ఏది కావాలి? క్రీస్తు అయితే నీకు విడుదలనిచ్చాడు. యేసు క్రీస్తు నందు నిలిచిన వారికి శిక్ష విధి లేదు, చాయిస్ నీది. మరి అలాంటి ఆత్మ కలిగిన కుమారులు మొరపెడితే తండ్రి, నాయన అని పిలుపు, ఆ మొరకు ఉత్తరమిచ్చు దేవుడుగా. 16వ వచనం చూడండి ఒకసారి. మనము దేవుని పిల్లలమే, ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులమే, అనగా దేవుని వారసులు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకును ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తును కూడి వారసులు. ఎస్, శ్రమ పడాలి. ఆయన వారసత్వంలో నువ్వు వెళ్ళాలంటే గట్టు కాలువలుంటాయి, ముళ్ళబాటు ఉంటుంది,
గచ్చు పొదలుంటాయి. అన్నిటినీ భరిస్తూ యేసుక్రీస్తులాగా ప్రయాణం కొనసాగించాలి. హల్లెలూయా. శ్రమల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, వేదనలో ప్రభువుకు మొరపెడితే వింటాడు, విడుదలనిస్తాడు. కానీ వచ్చిన శ్రమలను బట్టి దేవునికి దూరమో మాకు, దాన్ని బట్టి నాయనా తండ్రి అని మొరపెడితే నీకు ఉత్తరాన్ని ఇస్తాడు. 19వ వచనం, దేవుని కుమారుడెల్లా ప్రత్యక్షము కొరకు సృష్టి మిగిల ఆత్మలో తేరి చూచుచు కనిపెట్టుకొనుచుండి ఏలయనగా సృష్టి నాశనమునకు లోనై ఉండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రమును పొందును నిరీక్షణ గలమని స్వేచ్ఛగా దానిని ఆలోపరచు వారి మూలముగా లోపరుచుకోవడం ఆ విధంగా వ్యర్థపరచబడేది. కాబట్టి ఇక్కడ మరి దేవుని కుమారులు ప్రత్యక్షము కొరకు మరి ఆశతో తేరు చూచు వారిని కనిపెట్టుకునిచ్చినది. ఆశతో, తృష్ణతో కనిపెట్టు వారిపైన తన దృష్టి. అదే రీతిగా నేటి దినవాక్యం ఆరాధనలో ప్రభు మనతో ఉంది. ఆరాధన జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు నాయనా. కోటి కోటి స్తోత్రాలు. దేవుడు, మహాదేవుడు, ఏ శిక్ష విధికి పాత్రులుగా మమ్మల్ని నిలబెట్టలేదు. మా శిక్ష విధిని మీరు భరించారు, మాకు విడుదలనిచ్చారు. శరీరాస్ అయా మరి ఆ యొక్క ఆత్మను మాకు ఇవ్వలే, కానీ ఆత్మానుసారమైన ఆత్మను మీరు మాకు ఇచ్చారు. ఆత్మానుసారమైనది పరలోకానికి సంబంధించి, శరీరానుసారమైన ఆత్మ లోకానికి సంబంధించి. ఈ వీటిలో నుంచి మాకు విడుదలను, ఆ శిక్షలో నుంచి బయటికి తీసేవనైనా స్థిరముగాను నిలకడగాను అయా మేము నిలబడడానికి సహాయం. నీ పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా ఈ యొక్క లైవ్ లో పాల్పొందుతున్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మమ్మను, మా కుటుంబాన్ని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ధ్యానకాల సమయంలో విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులు, సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులు, ప్రెస్ వారిని ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించు. భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ చేత, నీ బలము చేత, నీ శక్తి చేత ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి నడిపిస్తున్నందుకు స్తోత్రం. చిన్నది సుసన్న సాత్వికలో తిరిగి మరొకసారి జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన స్వస్థత, విడుదల బిడ్డకు దయచేయండి. చేసిన కార్యాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మను, మా కుటుంబాన్ని, నా తల్లిదండ్రుల యొక్క కుటుంబాలను విడవక్క నైనా, తండ్రింటి వారిని, తల్లింటి వారిని, రక్త సంబంధులను, బంధువులను, ప్రభు స్నేహితులను, క్లాస్మేట్స్లను బట్టి ప్రార్థిస్తున్నాను. ఎడతెగ కాని కృపలు ఆదరించండి. పాశ్రమను, నా నిడుగును చిన్నదాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాని పేరెంట్స్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిస్తున్నాను. మా మరుదులు వద్దను వారికి నుంచి సమస్తాన్ని దీవించి ఆశీర్వదించు. ధ్యానకాల సమయంలోనైనా విత్తబడిన వాక్యము ఆన్లైన్లో ఉన్న బిడ్డలను, ప్రత్యేకంగా నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తము కంట్రోల్ నుంచి నీ నామకనత మమ్మల్ని మీరు వాడుకుని జ్ఞానారం ప్రాంతంలో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పెద్దవామను, అదే రీతిగా చిన్నవాను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కూడా స్వస్థపరిచి ఆరోగ్య బలం శక్తి చిత్తమైతే తిరిగి మేమందరము కలుసుకుంటూ సహానికి దయచేయండి. యేసునామమున అడిగి వేడుకుంటున్నాము. లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందుల అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారము దయచి, మా రుణం ప్రకారం క్షమించి, మమ్మల్ని శోధనలు తేకాకెడితే ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకుని సహవాసమైన కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలము తోడైనడై ఉండును గాక. ఆమేన్. దంబుల్ మామీ
వర్షింపజేయుమిష ఆశతో నమ్మియున్నా ఈ సత్య వాగ్దాతము ఈ కుమారించుము దేవా బ్రహ్మర ప్రేమ వర్ష కుమారించుము దేవా. దయచేసి గమనించండి. మరి యొక్క ఫేస్బుక్ లైవ్ లో, అదే రీతిగా యూట్యూబ్ లో, మరి వాట్సాప్ లో కూడా ఈ యొక్క పరిచయంలో మీరు కూడా పాలు పంపులు పొంది మరి మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా.